వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, ముందు చూపు, సహనం, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉండినను మనోధైర్యం ద్వారా, మన సంకల్పం ద్వారా మీరు ఆచరించిన మంచి మార్గం వలన ఇన్ని రోజులు మీరు ఓపికగా ఉన్నందు వలన మీకు, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు శ్రీరామ రక్ష అనేటువంటి రోజులు వచ్చాయని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఆచార వ్యవహారాల మధ్య, చర్చించే మధ్య కొందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన మంగళకరమైన